మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీఎం స్వానిధి 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా పేరుతో మహిళల కోసం ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. మెప్మా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. మహిళలు ఇంటికి పరిమితం కాకుండా ఆర్థికంగా, ఉపాధి పరంగా ముందుకు నడవాలని కోరారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. మెప్మా సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, కార్పొరేటర్లు, బ్యాంక్ ప్రతినిధులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఆ డాక్టర్స్ కూడా ఉదయించి మన అందరూ ఒకసారి పోతే చేయలేరు. ఆ డాక్టర్లు స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి. కాదమ్మా, కొంతమంది అక్కడికి వెళ్ళండి, కొంతమంది జీజీహెచ్కి వెళ్ళండి, కొంతమంది పిహెచ్సి సెంటర్లు ఏడన్నా వెళ్ళండి. డివైడ్ అవ్వండి, వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోండి. ఈరోజు ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. లాస్ట్ మినిట్లో తెలుసుకొని బాధపడకుండా ఎప్పటికప్పుడు ఈరోజు ప్రభుత్వం అన్నీ చేస్తుంది కాబట్టి స్కాన్లు అన్నీ కూడా చేయించుకోండి. కింద వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, ఆర్పీల దగ్గరుండి కింద మీ గ్రూపులు అందరినీ తీసుకెళ్ళి చేయించండి. మళ్ళీ ఎప్పుడు అడుగుతాను సర్టిఫికేట్లు చూపించారా లేదని, అప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి చెప్పట్లు. 1900 మంది స్ట్రీట్ వెండర్స్ కి ఆల్రెడీ పెండింగ్ ఉన్న వాళ్ళై లోన్. నాకు తెలిసి ఒక స్ట్రీట్ వెండరు ఉదాహరణగా చూశాను. అతను నన్ను సంప్రదించినప్పుడు ఫస్ట్ ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకున్నారు. టిఫిన్ బండి పెట్టుకున్న తర్వాత మేమే మా ద్వారా లోన్ తీసుకొప్పించాం. అతను ఈరోజు ఆ క్వాలిటీ కానీ, అంటే ఆ గ్లౌజులు వేసుకోవటం కానీ, ఆ నీట్నెస్ కానీ, వాటర్ కానీ పెట్టుకొని మన కస్టమర్స్ కూడా ఆ క్వాలిటీ అనేది చూపించి ఈరోజు అతను చిన్న టిఫిన్ బండి ఉపయోగించి ఈరోజు మా దగ్గరే 10 lakhs తీసుకొని ఈరోజు అతను ఒక రెస్టారెంట్ పెట్టారంటే ఆయనకి మనకు సరైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. మహిళలకు వచ్చినటువంటి అనేక గుప్తమైన రోగాలకి మీకు మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. అలాగే మా నగరపాలక సంస్థ తరఫున మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రోజున మనము ఇంట్లో ఉన్న చెత్తని మీరు అక్కడక్కడ పడేస్తున్నారు. ఆ పడేయడం వల్ల అందులో మెయిన్గా ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల ఏం జరుగుతుందని అంటే, మనకు అనారోగ్యంతో పాటు దోమలు, ఈ రోజున మరి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయంటే దానికి కారణం ప్లాస్టిక్ కవర్లు మనము వేసినటువంటి చెత్తే. మరి ఈ చెత్త మనము డ్రైన్లోనో రోడ్లోనే పడేయకుండా మన ఇంటికి వచ్చినప్పుడు కనుక మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది, అలాగే మెయిన్ రోడ్ కూడా శుభ్రంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. శ్రీనిధి 2.0 భాగంగా ఈరోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో స్వచ్ఛాంధ్ర మనం ప్రతి నెల 3వ వారంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ 2.0లో భాగంగా అందరూ ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వం సహాయపడుతుంది, ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్పేసి తెలియపరచడానికి, వాళ్ళందరికీ కూడా గైడ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే లోన్స్ ఉన్నాయో లోన్స్ కూడా ఏ విధంగా ఇస్తారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు బ్యాంకర్స్ కానీ అదేవిధంగా అందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు పెట్టారు. నిన్నేమో కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే సచివాలయంలో పనిచేస్తారో అదేవిధంగా శానిటేషన్లో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా నిన్న వాళ్ళ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. ఈరోజు స్ట్రీట్ వెండర్స్ తోటి మెప్మా ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైనా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మీరు ఒకసారి గమనించినప్పుడు
మన ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎక్కువ మహిళల్ని ఏదో విధంగా అభివృద్ధి చెందాలి, మహిళలు అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా నారీ శక్తి పరివార అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా మనం జీజీహెచ్లో ఓపెన్ చేశాం. ఏంటంటే ఆ రోజు 22 నుంచి 7వ తారీఖు వరకు 2వ తారీఖు వరకు ప్రతి రోజు కూడా అన్ని ఎక్కడ పిహెచ్సి సెంటర్లు ఉంటాయో మన జిల్లా అంతా కూడా మహిళలకి ఫ్రీ చెకప్లు ఇవన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి, సమాజంలో బలంగా ఉండాలి. మహిళలు ఎప్పుడైతే బాగుంటారో ఆ కుటుంబం బాగుంటుంది. మహిళ బాగుండి ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా పెట్టారు. రేపు 2వ తారీఖు దాకా అన్నీ కూడా చెకప్లు చేస్తారు.